ఇలాంటి ఎగ్జిబిషన్స్ మన ప్రాంతంలో జరుగుతున్నందుకు, అది గోవింద్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నందుకు సంతోషం. మరి అదేవిధంగా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి ఇంకా ఎక్కువ. కానీ ఎమ్మెల్యే గారు మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత. ఎందుకంటే నాకు నేను 88లో కౌన్సిలర్ అయినప్పుడు రాజిరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య చైర్మన్ ఉండేవాడు. అదేవిధంగా నేను 2009లో కార్పొరేట్ అయినప్పుడు వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన ఏ విధంగా అయితే ప్రజల మధ్యన ఎట్లా అయితే తిరిగాడో దానికన్నా భిన్నంగా ఇంకా ఎక్కువగా ఇంకా సేవ అది చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు మనందరం. అదేవిధంగా మీ పిల్లలు ఎవరన్నా ఎంబీబీఎస్ చదివితే ఆ పిల్లలకి 5 సంవత్సరాలు మెరిట్ సీటు కాలేజీలో నేర్చుకుంటే 5 సంవత్సరాలు ఫీజు కడుతున్నారు. దాదాపు ఇప్పుడు వరకు 200 మంది మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే 2 డాక్టర్లు ఎంతమంది ఉన్నారో మన ఎవరికి కానీ దగ్గర 150 మంది డాక్టర్లకి అన్న ఫీజు కట్టి చదివిస్తున్నారు. మన కార్మికులు కానీ మన వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ సీట్లు వస్తే 5 సంవత్సరాలు మెడిసిన్ సీటుకి ఫీజు కడుతున్నారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిరంతరం మన మధ్య నుండి చేస్తున్నారు. మరి ఆయన రాబోయే కాలం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మనందరం ఆయన సహకరించి ఇంకా ఎక్కువగా ఆయనతో పని తీసుకునేటట్టు మన ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ, ఎవరెవరి సమస్యలు అయినా సరే పరిష్కారానికి ముందుంటాడని తెలియజేస్తూ ఆయన చేతిలో నేను కూడా ఉంటానని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన ముఖ్య అతిథులు శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారికి, చీఫ్ ప్రెసిడెంట్ కె సుధీర్ రెడ్డి గారికి, ఐలా చైర్మన్ రోష్ రెడ్డి గారికి, అట్లానే కొత్త రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇట్లా బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు రోడ్లు విస్తరణ ఒకటి అండ్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి కొంచెం తొందరగా ఏర్పాట్లు చూడమని చెప్పేసి మా విజ్ఞప్తి.